రంగంలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టిన వాళ్ళు మొదటి సినిమాతోనే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్లుగా మారిపోయిన వాళ్ళ గురించి ఎన్నో మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది అలా సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా మారితే తన మొదటి షోతోనే రాత్రికి రాత్రే స్టార్ యాంకర్గా మారిపోయి తన పేరు ముందే తాను చేసిన షో పేరు తగిలిచ్చేసుకొని ఇప్పుడు కూడా అందరూ అదే పేరుతో పిలిపించుకునేంత గుర్తింపును సంపాదించుకుంది. మరి ఆ యాంకర్ కమ్ హీరోయిన్ ఎవరో కాదు, కలర్ స్వాతి. కలర్ స్వాతి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. కలర్స్ ప్రోగ్రామ్తో స్టార్ మాలో ప్రసారమైన తన షోతో తన ముద్దు ముద్దు మాటలతో కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. కొన్ని వారాల పాటు ప్రసారం అవుతుంది అనుకున్న ఈ షో కాస్త ఒకటి కాదు రెండు కాదు దాదాపు 150కి పైగా ఎపిసోడ్స్ స్టార్ మాలో ప్రైమ్ టైంలో ప్రసారం అవుతూ కలర్ స్వాతిగా రాత్రికి రాత్రే స్టార్డమ్ని సంపాదించేసుకుంది. అలా 18 ఏళ్ల వయసులో యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించిన స్వాతి ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక సపోర్టింగ్ యాక్ట్రెస్గా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ముందు డేంజర్, ఆ తర్వాత ఆడవాళ్ళి మాటలకి అర్థాలే వేరుడే, ఇక ఆ తర్వాత హీరోయిన్గా తమిళంలో సుబ్రహ్మణ్యపురం, తెలుగులో అష్టాచెమ్మ, కార్తికేయ, స్వామిరారా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైపోయింది. మరి అలాంటి స్వాతి పెళ్లి చేసుకుంది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంతకీ స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కలర్ స్వాతిగా తన కెరియర్ని ప్రారంభించి హీరోయిన్గా సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణించిన స్వాతి 2018వ సంవత్సరంలో ఒక పైలట్ ఆఫీసర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అతడి పేరు వాసు. మలయాళీ కుటుంబానికి చెందిన అతన్ని పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు మలేషియాలో సెటిల్ అయిన స్వాతి ఆ తర్వాత మనస్పర్ధలతో తాను భర్తతో విడాకులు తీసుకున్నాను అని చెప్పకనే ఆ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఇక ఆ తర్వాత మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం మంత్ ఆఫ్ మధు, పంచతంత్రం, సోల్ ఆఫ్ సత్య ఇలా సినిమాల్లో హీరోయిన్ గాను అంతేకాకుండా వెబ్ సిరీస్ లోనూ కూడా నటిస్తూ వచ్చింది. వీటితో పాటు ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్, అంతేకాదు సింగర్ కూడా. మరి అలాంటి కలర్ స్వాతి ఇప్పుడు మళ్ళీ మొదటి పెళ్లి చేసుకుని భర్తతో విడాకులు తీసుకున్న చాలా సంవత్సరాల తర్వాత తనతో పాటు కలిసి పనిచేసిన తన సినిమా డైరెక్టర్ అంటే మంత్ ఆఫ్ మధు సినిమా డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి ఇంతకీ కలర్ స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో కాదండి, టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ని ప్రారంభించి డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ నాగోతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి ఇంతకీ శ్రీకాంత్ నాగోతి ఎవరో, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఇతడి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే నిజానికి ఇతడికి సినిమా రంగానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి, ఓ డైరెక్టర్గా తన కెరియర్ని ప్రారంభించక ముందు వరకు అని. అందరి మాదిరిగానే గ్రాడ్యుయేషన్ని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసి దాదాపు 12 ఏళ్ల పాటు కార్పొరేట్ సెక్టర్లో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. కానీ మొదటి నుంచి తనకి సినిమా రంగం మీద ఉన్న ఆసక్తి, పైగా తనలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఓ స్టోరీ టెల్లర్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎన్నో మంచి కథలను చెప్తూ తన క్రియేటివిటీతో, తన స్టోరీ నరేటింగ్ నేచర్తోనే అందరినీ బాగా ఆకట్టుకునేవాట. మరి అలాంటి నేపథ్యంలోనే 12 ఏళ్ల పాటు కార్పొరేట్ సెక్టర్లో పనిచేసినప్పటికీ తనకి సినిమా మీద ఉన్న ప్యాషన్తో తన కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమా రంగం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ మాత్రమే కాకుండా శ్రీకాంత్ ఫ్రెండ్ మరియు టాలీవుడ్ ఇంకొక యంగ్ డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్నూరి, ఇలా వీళ్ళిద్దరూ కలిసి ఒకటేసారి సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇద్దరు వేరు రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇద్దరికి ఒకటే అభిలాష, సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో వాళ్ళ కెరియర్లకు బ్రేక్ ఇచ్చి అలా సినిమా రంగంలోకి అడుగు పెట్టారట. ఇదిలా ఉంటే శ్రీకాంత్ రామకృష్ణ అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాలోనే తనదైన నరేషన్తో, తనదైన డైరెక్షన్తో మంచి డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకొని ఇక ఆ తర్వాత మంత్ ఆఫ్ మధుతో క్లాసికల్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మంత్ ఆఫ్ మధు సినిమా షూటింగ్ సమయంలోనే కలర్ స్వాతితో స్నేహం, ఆ స్నేహం కాస్త కొన్నేళ్ల పాటు కొనసాగి ఆ తర్వాత ప్రేమ, మొత్తానికి పెద్దల అంగీకారంతో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంతో సాదాసీదాగా పెళ్లి చేసుకోవడం జరిగింది. అదండి అసలు సంగతి. మరి కలర్స్ ప్రోగ్రామ్తో కలర్ స్వాతిగా మనందరికీ బాగా గుర్తుండిపోయిన స్వాతి పెళ్లి చేసుకుంది అంటూ వచ్చిన వార్త ఓ హాట్ టాపిక్గా మారింది. ఇక స్వాతి పెళ్లికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.